నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్రమైన కలకలం రేగుతోంది. ఒకవైపు హైడ్రా పేరిట సాగిన అరాచకాలు, మరోవైపు హోం విద్యాశాఖల్లో వరుస వైఫల్యాలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారో కానీ అదే ఓటేసిన ప్రజల నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఒక శాఖలో వైఫల్యానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినప్పుడు తను నిర్వహిస్తున్న కీలక శాఖలన్నింటిలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయకూడదు అనే ప్రశ్నకు ఇప్పుడు తెలంగాణ అంతటా మద్దతు లభిస్తోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? పాలనా వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. హైడ్రా పేరు చెప్పగానే ఇవాళ తెలంగాణ పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేదల ఆర్తనాదాలు, కనీవిని ఎరుగని విధ్వంసంతో నగరంలోని పలు ప్రాంతాలు యుద్ధ భూమిని తలపించాయి. చెరువుల రక్షణ పేరుతో చేపట్టిన ఈ చర్యలు చివరికి సామాన్య పేద ప్రజల ఇళ్లను కూల్చివేసే స్థితికి దిగజారాయి. కష్టపడి కట్టుకున్న సొంతింటి కళ శిథిలమైపోతుంటే వేలాది మంది కన్నీరు మున్నీరయ్యారు. డబ్బులిచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము. సర్వేలో మాది రాంగు అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా నువ్వు. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూల కొట్టడానికి మాలోటోళ్ళవి. అయితే ఈ ఆక్రమిత కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని కోర్టు తీర్పు వెలువడటంతో రేవంత్ రెడ్డి మార్క్ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్న మరొక కీలక శాఖ విద్యాశాఖ. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన విద్యాశాఖలో నేడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గురుకులాల్లో నాణ్యత లేని ఆహారం తిని నిత్యం వందలాది మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేస్తోంది. అంతేకాదు, ఒకవైపు వేలాది ప్రభుత్వ బడులు ఉపాధ్యాయులు లేక, సరైన వసతులు లేక మూతపడే స్టేజ్కు చేరుకోవడం విషాదకరం. కొత్త ఉద్యోగాల భర్తీ లేక విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. స్వయంగా విద్యాశాఖనే తన వద్ద ఉంచుకున్న రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా విద్యాశాఖపై సమీక్ష చేయకుండా మొత్తానికే ఆ శాఖను నిర్లక్ష్యం చేశారు. హోంశాఖ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. నిజం చెప్పాలంటే అంతకంటే దారుణంగానే ఉంది. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి నిత్యం జరుగుతున్న నేరాలే నిదర్శనం. పట్టపగలే హత్యలకు తెగబడేంత దారుణ పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్యలు చేయడం ఈ మధ్య మరీ కామన్ గా మారింది. ఇలాంటివి ఎన్నో వైఫల్యాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కానీ కరీంనగర్ వంటి ఎంతో రద్దీగా ఉండే నగరాల్లోని బంగారం షాపుల్లో పట్టపగలే దొంగలు పడి దోపిడీలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చట్టం అంటే నేరస్తులకు భయం లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన హోంశాఖను కూడా తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి అందులోనూ అట్టఫ్లాప్ అయ్యారన్నది విపక్షాలు చేస్తున్న విమర్శ. అయితే ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు జెన్జీ ఉద్యమం చేయడంతో తప్పక ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశారు. విద్యాశాఖ మంత్రుల పరిస్థితి అస్సలు బాగాలేదని కామెంట్ చేశారు. అసలు విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా బాగలేనట్లే కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి చేసిందేదీ లేదు. ఆ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం తప్ప. మరి అలాంటప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తే తప్పేంటన్నది ప్రజల వాదన. వీటన్నింటినీ అంటే రేవంత్ రెడ్డి పాలనను గమనిస్తున్న ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 100% వైఫల్యం చెందిన రేవంత్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా బాధితుల కన్నీళ్లు, విద్యా వ్యవస్థలో నిర్లక్ష్యం, శాంతి భద్రతల క్షీణత, హామీల అమల్లో వైఫల్యం, ఇలా ప్రతి విషయంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయంతోనే ప్రజలు ముక్త కంఠంతో ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుతున్నారు. మరి ఈ పెరుగుతున్న రాజీనామా డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి రేవంత్ పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.